శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధ్రువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 12వ కందార్థము క్రమ సంఖ్య 117. కన్నుల ప్రక్కల వ్రేళ్ళిడి తిన్నగ భ్రూ మధ్యమందు దృష్టి నిలిపి, అందున్నది వెన్నెలలో బయలన్నా కనుమందురెరుకే అది నిలువాదోయి, తనువుతో బొయ్యేదని తెలియుమోయి. ఎన్ని తనువులు వచ్చి అరిగిన జనకాక, ఉన్న బయలిది చూసి ఉళ్ళ కెరుకను మాను మది నిలువాదోయి, తనువుతో బొయ్యేదని తెలియుమోయి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కన్నార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 12వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 117. మనము క్రిందటి కందార్థములో దేగిదేగములు రెండు ఒకటి అని అనరాదని అంటుంటారు. అది నిజము కాదు. ఎందుచేతనగా ఆ దేగిదేగములలో ఏ ఒక్కటి పోయినా రెండవది కూడా ఉండదని విచారించి తెలుసుకుని, ఈ దేగిదేగములు రెండు ఒక్కటే అని అనవలెను గాని అందరి మాటలు అందరి బోధలు నీవు వినక, నేను బోధించిన పద్ధతి విధానముగా నీవు చక్కగా విచారించి చూచినచో ఈ దేగిదేగములు రెండు ఒక్కటే అనియు, ఇందులో ఎంత మాత్రము అనుమానము లేదు అని తెలుసుకొనుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో 12వ కందార్థము క్రమ సంఖ్య 117. ఈ కందార్థము మత నిరసనను గురించి తెలియచేస్తుంది. కన్నుల ప్రక్కల వ్రేలిడి తిన్నగ భ్రూమధ్యమందు దృష్టి నిలిపి, అందున్నది వెన్నెలలో బయలన్న కనుముందరెరుకే అది నిలువాదోయి, తనువుతో బొయ్యేదని తెలియుమోయి. ఎన్ని తనువులు వచ్చి అరిగిన జునగాక, ఉన్న బయలిది చూచి ఉల్లకెరుకను మాను మది నిలువాదోయి, తనువుతో బొయ్యేదని తెలియుమోయి. శిష్య, కొందరు అనగా తారక యోగులు. కొందరు ఆ తారక యోగులు కన్నుల ప్రక్కల వ్రెల్లిడి అంటే రెండు కన్నుల ప్రక్క రెండు కన్నుల ప్రక్కన అంటే
ఆ కన్నుకు చివరి భాగము, అంటే ముక్కు దుక్కు ఉన్నటువంటి చివరి భాగం కాకుండా చెవుల దుక్కు ఉన్నటువంటి యొక్క చివరి భాగము కండ్లకు, ఆ చివరి భాగము నందు మధ్య వ్రేలును ఆ బొటన వ్రేలును ఆ రెండింటిని ఆనించి బాగా కాసేపు ఆ విధంగా కదిలిస్తారంటే నలచడము, బాగా నలిచి 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 బాగా గట్టిగా అట్లు ఒత్తితే ముక్కు దగ్గరికి, అప్పుడు అది కాసేపు అయిన తర్వాత ఆ విధంగా లూజ్ ఆ కనుగుడ్లు ఏమైపోతాయంటే తలత్తరం మెరిసినట్లు కనపడతాయి అన్నమాట. అంటే తిన్నగా తిన్నగా అనగానే ఏమిటంటే స్పష్టంగా ఆ భ్రూమధ్యమన్ను దృష్టిని నిలిపి ఆ రెండు కండ్ల మధ్యస్థానమునందు దృష్టిని కేంద్రీకరించి అందున్నది వెన్నెలలో ఆ బయలన్న కనుముందరెరుకి ఆ పైన గోచరించు, అంటే మానసిక భావనలో కనిపించు ప్రకాశము. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే తలత్తని మెరుస్తుంది. ఆ తారక యోగులు ఆ విధమైనటువంటి సాధనలు చేసి చూపిస్తూ ఉంటారు. అదంతయు కూడా మానసిక భావనలో కనిపించే ప్రకాశము, అంటే ఎరుక లేక బ్రహ్మము. బయలన్న కనుముందరు ఎరికే నాయన అదే భగవంతునిగా గుర్తించుము అంటూ తెలియచేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కొందరు దేహమే దేవాలయమని, అజీవుడే సనాతనుడైన దేవుడని, అట్టివాని స్థానము అనగా శరీరములో ఉన్నత భాగమైన నేత్రములు ఒక స్థానముగా నిర్ణయించినారు. కనుక అక్కడ బొటన వ్రేలు మధ్య వ్రేలుతో నేత్రములను గట్టిగా అదిమి పట్టి ఆ భ్రూమధ్య స్థానమును దృష్టి కేంద్రీకరించినచో ప్రకాశము గోచరించునని, అది ఆపోజ్యోతి అని, అదే పరమాత్మ అని, ఆ పరమాత్మ నీకు స్పష్టంగా గోచరించునని, అదే లోభయలు ఆ లోపల ఉన్న బ్రహ్మము అని ఆ యోగ సాధన ద్వారా ఇది సాధ్యమని కొందరు మతవాదులు తెలుపుతూ ఉంటారు. అది నిలవదోయి, తనువుతో పోయేదని తెలియమోయి, ఆ శరీరములో కనిపించినటువంటి యొక్క ప్రకాశము, ఆ శరీరములోని భావనతో భావించుకున్నటువంటి యొక్క బ్రహ్మము, ఆ శరీరములో కనిపించినదంతయు శరీరముతో పాటే నశించును. అది సత్యం కాదు, శాశ్వతం కాదు అని గుర్తించుము. శరీరం పోయిన తర్వాత ప్రకాశం ఉంటుందా? ఉండదు. శరీరం ఉన్నంత వరకు నువ్వు ఆ సాధన చేసినంత వరకే ఆ జ్యోతి చూడడము, ఆ పరమాత్మ అని భావించడము జరుగుతున్నది. కానీ శరీరము లేకపోయినప్పుడు శరీరముతోటే అది పోతుంది. శరీరము సత్యమైనది కాదు, శరీరము శాశ్వతము కాదు. శరీరతే యతి శరీర, శరీరతే నశించున్నది యతి కావున శరీర. ఈ శరీరము సత్యము కాదు, శాశ్వతము కాదు. ఈ శరీరము నశించేటువంటి స్వభావము కలిగినది కనుక ఇది శాశ్వతము కాదని తెలుసుకునుము. ఇక శరీరము కాదని తెలుసుకున్నప్పుడు శరీరముతోటే ఆ ప్రకాశమును నీ భావన అంతయు కూడా తనతో పాటే లేకుండా పోతుంది. కనుక అందరూ దానినే చూడమని చెప్పుదురు, కానది శాశ్వతమైనది కాదు. శరీరముతో పోయేదే కదా. అందుచేత దానిని నమ్మకు. ఎన్ని తనువులు వచ్చి అరిగినా ఆ సృష్టి పరిణామక్రమములో అనగా రాకడా పోకడా, ఈ సృష్టి పరిణామక్రమములో జీవేశ్వరులు ఎన్ని మార్పులకు లోనైనా
జునగాక అంటే కదలక, అంటే మార్పులకు లోనుగాక, ఉన్న బయలును చూచి అంటే స్వతः సిద్ధమైన పరిపూర్ణమును గ్రహించి, నీవున్న ఈ శరీరము ఉన్నా ఈ శరీరము లేకపోయినా శాశ్వతముగా స్వతः సిద్ధమై ఉన్నది, సత్యమై నిలుచున్నది. అట్టి పరిపూర్ణమును గ్రహించి ఉల్లెక్కి ఎరుకను మాను. ఎరుక లేనిదని విడిచిపెట్టు. ఎరుకే లేనిది. ఎరుక ఎప్పుడూ లేనిదే. అట్టి ఎన్ని ఉపాధులు వచ్చినా, ఎన్ని పోతూ ఉన్నప్పటికీ కూడా, ఎట్టి మార్పులు చెందుతూ ఉన్నప్పటికీ కూడా ఆ బయలు దేనితో సంబంధపడక, నీవున్నప్పుడు, నీవు వచ్చినప్పుడు, నీవు లేకపోయినప్పుడు, ఎప్పటికీ నువ్వు రాకమునుపు, నీవున్నప్పుడు, నీవు లేకపోయిన తరువాత కూడా అది స్వతः సిద్ధమై శాశ్వతముగా ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే ఉన్నదని గుర్తించి, అందులో ఈ లేక తోచిన ఎరుకకు ఆ మూలము గాని స్థానము గాని లేదని దృఢపరుచుకున్న తర్వాత, ఇది ఏ భ్రాంతిరహిత విధానమునకు సరి అయిన మార్గము, ఇంతకు మించిన మార్గము ఏ మార్గము లేదు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.